శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో కాలువలు లేక గ్రామంలో ఓడిన మురుకు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని గ్రామస్తులు గ్రామంలోకి వెళ్లి సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన ఎచ్చర్ల శాసనసభ్యులు నడుగుదిటి ఈశ్వరరావు బుడుమూరు గ్రామానికి వెళ్లి నిరసన చేస్తున్న గ్రామ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యని పూర్తిగా తెలుసుకున్న తర్వాత గత పాలకులు చేసిన తప్పిదం వలన ఇన్ని సంవత్సరాలుగా మీకు నరకయాతన అనుభవిస్తున్నారు కనుక తక్షణమే బుడుమూరు బీసీ కాలనీలో ఏవైతే మురికినీటి కాలువల సమస్య ఉందో 3 నెలల్లోపు ఎన్ని లక్షలు ఖర్చైనా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వస్తానని ఆందోళనకారులకు మాట ఇచ్చారు. దీంతో గ్రామంలో మహిళలు తమ నిరసనను విరమించి ఎచ్చర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్కు అభినందనలు తెలియజేశారు. నేను ఒకరోజు ఇలా గ్రామం సమస్య కోసం వెళ్తే జగన్మోహన్ నువ్వు మీకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఏమైనా ఉంటే నేను చెప్తే నువ్వు వెళ్తే నేను కూడా ఏ రాజ్యసభ సభ్యుల నుంచి నిధులు కూడా తెప్పిస్తాను, ఏర్పాటు చేద్దాం, నీ ఆశయం మంచిది, నువ్వు గ్రామం కోసం చేస్తున్న పని మంచిది కాబట్టి నీ ఇలాంటి సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి అన్నారు. అయితే అప్పుడు కూడాను ఈరోజు మీ దృష్టిలో ఉందా లేదు కానీ సార్ 15th ఫైనాన్స్ నిధులు ఇక్కడ ఫోటోలన్నీ తీసుకెళ్ళి నాకున్న రిలేషన్షిప్ని బట్టి అమ్మాయి ఇలా ఉంది పరిస్థితి, మా గ్రామంలో అవస్థలు ఇలా ఉన్నాయి, 17 లక్షలు పనిచేస్తాం. ఈ బీసీ కాలనీలో ఉన్నటువంటి ఈ కాలువ ఏదైతే ఉందో ఇది ప్రధాన సమస్య. ఇది గత దశాబ్ద కాలంగా ఈ సమస్య ఉంది, ఈరోజు ఇది కాదు, గత దశాబ్ద కాలంగా. అదే గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వలన కనీసం కాలువ తీత కూడా ఒక మనుషులతో పెట్టి కానీ మిషన్తో పెట్టి కానీ కాలువ తీయకపోవడం వలన ఈరోజు చెత్త అంతా పెరిగిపోయి గ్రామంలో ఉన్నంత చెత్త అంతా ఒక దగ్గర చేరుకొని అక్కడ విపరీతమైన కంపు దోమల సమస్యతో ప్రజలు బాధపడడం నిజం. నా దగ్గర కూడా 2 సార్లు రిప్రజెంటేషన్ తీసుకొచ్చారు. దానికి అనుగుణంగానే నిన్న ఎన్ఆర్జీఎస్ పనుల్లో మనం 15 లక్షల రూపాయలు గ్రాంట్ కూడా శాంక్షన్ చేశాను. తీరా ఇప్పుడు పనులు మొదలుపెట్టే టైంకి చెప్తున్నారు ఇటువైపు ఇది హైవే వైపు వెళ్ళాలంటే సుమారు 10 అడుగులు ఎత్తులో ఉందండి, అది అటువైపు సాధ్యం కాదు అంటున్నారు. మరి కిందకి వెళ్ళాలంటే పంట పొలాలు ఉన్నాయి, పంట పొలాలు జిరాయితీ భూములు, అవి జిరాయితీ భూముల్లో రైతులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ పొలాలు మాకున్న కొద్ది పొలం మేము ఇవ్వలేమని చెప్పి వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలో మేము ఆలోచిస్తున్న సమయంలో గ్రామస్తులందరూ కూడా ఈరోజు నన్ను ఇక్కడ పిలిపించి ఈరోజు ఆ సమస్యను అడిగారు. నేను చెప్పాను 3 నెలలు ఇప్పుడే అధికారులందరికీ కూడా మీ ఎదురుగానే ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, సెక్రటరీకి అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఆర్డబ్ల్యూసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యని 3 నెలల్లోపు పూర్తి చేసి మళ్ళీ గ్రామంలోకి వస్తానని నేను హామీ ఇచ్చాను.